సో ఐసైట్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైతే లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటారో, ఏదైతే సర్జరీ చేసుకుంటారో ఆ సర్జరీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారని కొన్ని అపోహలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇంకోటి ఏంటంటే క్యారెట్ కానీ ఇలాంటి తింటే ఐసైట్కి చాలా మంచిదని అంటున్నారు. అది మిత్తా ఫ్యాక్టా? సో ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం అంత ఉన్నారు ఐ ప్రొఫెసర్ అమిత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు చెప్పండి, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు రెటినా వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు? అసలు రెటినా అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. రెటినా అనేది మన కంటిలో అతి ముఖ్యమైన ఒక అవయవం అన్నమాట. ఎట్లా అంటే మన కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మన మెదడుకి సంకేతాన్ని అందించే ఒక అవయవం అన్నమాట. ఇది ఇందులో అన్ని న్యూరాన్స్ నరాలు అన్నీ ఉంటాయి. దాని నుంచి మనకి మెదడుకి రంగులతో సహా ఇమేజ్ అనేది ప్రాసెస్ అయిపోయి మన మెదడుకి వెళ్తుంది. దాన్ని మనం రెటినా అంటాం. ఇది చూపుకి చాలా ముఖ్యమైనది. రెటినా సమస్య ఉంటే చూపు మాత్రం చాలా తక్కువగానే దెబ్బతినడం ఉంటుంది. రెటినా సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం ముందు. ఇవి 3 రకాలు ఉండొచ్చు. ఒకటి పుట్టుకతో రావచ్చు, వాటిని కంజెనిటల్ డిసీజెస్ అంటాము. జన్యుపరంగా వచ్చే లోపాలు కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఏజ్ వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి. తర్వాత మనకి దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, అనీమియా అంటే రక్తహీనత, ఇలాంటి వాటి వల్ల కూడా రెటినా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో మనం ఎక్కువ చూస్తున్నది డయాబెటీస్ ఇంకా హైపర్ టెన్షన్ వల్ల నరం దెబ్బతింటూ ఉంటుంది. సార్, ఇప్పుడు పుట్టుకతో వచ్చిన రెటినా ప్రాబ్లమ్స్ అని అన్నారు కదా, పుట్టుకతో వచ్చిన రెటినా ప్రాబ్లమ్స్ని దాన్ని రెక్టిఫై చేసేనా ఉందా? దానికి సొల్యూషన్ ఉందా సార్? ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ? పుట్టుకతో వచ్చిన వాటి చాలా మట్టుకు ట్రీట్మెంట్ ఏమీ ఉండదండి. యూజువల్లీ దాని ప్రోగ్రెషన్ని ఆపే ఇదే ఉంటుంది. అంటే పుట్టుకతో వచ్చిన వ్యాధుల్లో కొన్ని ఏంటంటే రేచీకటి అని మీరు విన్నారు కదా. రేచీకటి అని మనం రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాము. అది జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది. యూజువల్లీ ఫ్యామిలీలో రన్ అవుతుంది అది. దానికి ట్రీట్మెంట్ అంటూ ఈ మధ్య ఏమీ లేదు, కానీ కొత్త అడ్వాన్సెస్ వస్తున్నాయి. దాని ప్రోగ్రెషన్ని ఆపి వాళ్ళు కంప్లీట్గా బ్లైండ్ అవ్వకుండా మనం చూడాలి. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కదా సార్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఏ సెగ్మెంట్ మీద వస్తాయి సార్? ఈ మధ్య ఎక్కువ రెటినా, ఇదే మీరు అడిగిన సెగ్మెంట్ రెటినా మీదే ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి గ్లాకోమా అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇంకా క్యాటరాక్ట్ అంటారు కదా, శుక్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకా మీరు అన్నట్టుగా లేసిక్ రిఫ్రాక్టివ్ అంటే దృష్టిహీనత వల్ల వస్తున్న కేసెస్ చాలా ఎక్కువ. సార్, ఇప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకున్నా, నేను స్పెట్స్ పెట్టుకున్నా, నాకు సైట్ ఉంది. సో ఏదైతే ఇప్పుడు ఇప్పుడు నా సైట్ అనేది 0.5 నుంచి స్టార్ట్ అయింది, అది పెరుగుతున్న 1.25 ఎక్కడ దాకా ఆగింది. సో ఏంటంటే గ్రాడ్యువల్ గా పెరుగుతుందే తప్ప తగ్గట్లా. ఎందుకని ఈ ప్రాబ్లం వస్తుందని అంటారు? యూజువల్లీ మనకు స్టెబిలైజ్ అయిపోతుంది సైట్. మనకు 21 వయసు దాటిన తర్వాత 18, కొంతమందికి 18 ఏళ్ళే, కొంతమందికి 21 ఏళ్ళ తర్వాత సైట్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది. అలా కాకుండా కొంతమందికి మైల్డ్గా ఇంక్రీజ్ అయితే పర్వాలేదు. అలా కాకుండా గ్రాస్ ఇంక్రీజ్ అంటారు కదా, సంవత్సరం చొప్పున ఒకటి అలా పెరుగుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కొన్ని టెస్ట్లన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కెరటోకోనస్ అనే ఒక వ్యాధి ఉంటుందన్నమాట. దాంట్లో సైట్ అనేది అలా పెరుగుతూ వస్తుందన్నమాట. మనకి గ్రాస్గా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, లేకపోతే 6 నెలలకు ఒకసారి పెరుగుతుందంటే మిగతా టెస్ట్లు కార్నియల్ టోపోగ్రఫీ, కార్నియాకి సంబంధించిన పరీక్షలు కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు మనం సైట్ గురించి మాట్లాడంటే చిన్న పిల్లలు కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూసుకున్న పిల్లలు కూడా ఏదైతే భూతద్దాల్లో ఉన్నాయి, ఒక్కొక్కరు మాకంటే ఎక్కువ ఉన్నాయి సైట్స్ వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకని సార్? ఈ రీజన్ ఏంటి? యూజువల్లీ ఏమవుతుందంటే ఇవాళ రేపు జనరేషన్ అంతా ఏంటి, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, టీవీలు చూపిస్తున్నారు. అలా కాకుండా పిల్లలకి ఎక్కువ మట్టు మనం బయట ఎంకరేజ్ చేయాలి. బయట ఆడుకోవడం కానీ, బయట పరిసరాల్లో ఉండడం, అలాంటివి ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు ఎక్కువ స్క్రీన్ టైం పెంచడం వల్ల కూడా సైట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది ఇవాళ రేపు. అలా ఆహార లోపాలు కూడా ఒక కారణమైనది. సార్, ఇప్పుడు మనం సైట్ చెకప్ చేయించుకోవడానికి నార్మల్గా ఆప్టిక్ షాప్కి వెళ్తాము. సో అక్కడ డాక్టర్ ఉన్నారు, ఎవరో ఏజెంట్ స్పెట్స్ మీద ఒక సేల్స్ పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ మనకి సైట్ చెక్ చేస్తున్నారు కదా, సో వాళ్ళతో చెక్ చేయించడం మంచిదేనండి సార్? ఒకవేళ తను క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్ అయితే పర్వాలేదు. లేదంటే సేల్స్ మ్యాన్ ఆయనే సేల్స్ చేస్తున్నారు, లోపల ఒక క్యాబిన్ కూడా చిన్నది ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, అక్కడ ఆల్ఫాబెట్స్ చెప్తున్నాడు, చెక్ చేస్తున్నారు. నన్ను అడిగితే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడమే బెటర్. ఎందుకని సార్ అతని దగ్గర వద్దానంటారు? ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుంది వేరే ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఇస్తారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు.
అలా అని కాదు, నన్ను అడిగితే మాత్రం డాక్టర్ ఒపీనియన్ తీసుకొని అద్దాలు మొదటిగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం బెటర్. ఓకే సార్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు ఎవరైతే డయాబెటిక్స్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఐ అనేది ఎందుకు డ్యామేజ్ అయ్యింది సార్? ఐ సైట్ అనేది ఎందుకు తగ్గింది? డయాబెటీస్ అనేది ఒక వ్యాధి, దాంట్లో కళ్ళే కాకుండా ప్రతి అవయం దెబ్బతింటుంది. అందులో కన్ను రెటినా కూడా ఒక భాగం అన్నమాట. ప్రతి అవయం, గుండె కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, మిగతా లివర్ కానివ్వండి, ఎవ్రీ ఆర్గన్ ఈజ్ అఫెక్టింగ్. కంటి చూపు కూడా అఫెక్ట్ అవుతుంది, బికాస్ రెటినాకి ఇది అఫెక్ట్ చేస్తుంది. రెటినాకి ఎలా అఫెక్ట్ చేస్తుంది అనేది మనం చూద్దాం సార్. ఇప్పుడు ఇదే మనం డయాబెటిక్స్ గురించి మాట్లాడితే ఇంకో ఇదే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ 60 years దాటిన తర్వాత కానీ ఒక 70 yearsకి ఐ ఆపరేషన్ అయితే చేయించుకున్నారు. అది ఏం చేస్తారు సార్ లోపల ఐ అంటే? మెజారిటీ ఆఫ్ ఇప్పుడు నేను చాలా మంది 2-3 కేసెస్ విన్నాను. వాళ్ళకి 60 years వచ్చిన తర్వాత కూడా కళ్ళు కనిపించట్లేదు, సర్జరీకి వెళ్ళాలంట. ఏం ఆపరేషన్ చేస్తారు సార్ అక్కడ? అది శుక్లం అంటాం. కంటి శుక్లం అంటే క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన కంటిలో లెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లెన్స్ అంటే మన చూపుకి విజువల్ యాక్సిస్ లో ఉండే ఒక ఇదనమాట. మన విజన్ కి చాలా ఇంపార్టెంట్ అది. లెన్స్ అనేది మనం వయసు పెరుగుతున్న కొద్దీ క్లియర్ కాకుండా ఒపేక్ గా మారుతుంది. ఒపేక్ అంటే తెల్లగా మారిపోతుంది అనమాట. అప్పుడు చూపు అనేది మనకి తగ్గిపోతుంటుంది. ఏజ్ అయినా కొద్దీ అది క్లారిటీ అనేది పోయి ఇది అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంట్లో ఉన్న లెన్స్, న్యాచురల్గా ఉన్న లెన్స్ని తీసేసి ఆర్టిఫిషియల్ లెన్స్ అంటాం, ఇంట్రాఆక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ని ఇంప్లాంట్ చేస్తాం. దాన్ని మనం క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. సార్ ఆర్టిఫిషియల్ లెన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఐకి మొత్తం ఎఫెక్ట్ ఏమి ఉండదు. నార్మల్గా మనకు ముందు ఎంత చూపు ఉందో అంత చూపు వచ్చేస్తుంది. దానిలో కూడా టైప్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు టైప్స్ ఉంటాయి. రకరకాల మెటీరియల్స్ అవి తయారవుతూ ఉంటాయి. దాన్ని బట్టి దాని టైప్స్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బట్టి లెన్స్ డిఫర్ అవుతూ ఉంటుంది. సర్జరీస్ మళ్ళీ 2-3 రకాలుగా ఉన్నాయి. ఎలాంటి సర్జరీస్? నార్మల్ గా స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే బ్లేడ్ తో కట్ చేసి చేసే సర్జరీ ఉంది. చేతి సర్జరీ అంటారు దాన్ని. ఇంకోటి మెషిన్ సహాయం కూడా యూజ్ చేస్తున్నాం మనం. దాన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాం. అందులో అల్ట్రాసౌండ్ ఎనర్జీ యూజ్ చేస్తాం అనమాట. దాని ద్వారా ఆ లెన్స్ ని మనం ఎమల్సిఫై అంటే కరిగిస్తాం అనమాట. కట్ చేసి చిన్న చిన్న కరిగించి ముక్కల్లాగా అది దాని అల్ట్రాసౌండ్ ఎనర్జీతో దాన్ని తినేసేస్తుంది అనమాట. తర్వాత దాన్ని మొత్తం మనం సర్జికల్గా క్లీన్ చేసేసి నార్మల్గా ఇంట్రాక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఓకే సార్, మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చూస్తున్నాము. ఐ సర్జరీ కూడా వీడియోస్ మనం పాపప్ అవుతున్నాయి. ఐ సర్జరీ పైన ఏదైతే పైన లేయర్స్ తీసేసి సర్జరీ, అదే సర్జరీ దాన్ని లేసిక్ అంటారు. లేసిక్ అంటే రిఫ్రాక్టివ్ సర్జరీ. ఇప్పుడు మీకు కళ్ళద్దాలు ఉన్నాయి. సో మనకి కార్నియా అనేది ఒక గ్లాస్ లాంటి ఒక ఇదనమాట, కంటి పాప మీద ఉండేది. దానివల్లే మన సైట్ అనేది నిర్ధారించబడుతుంది. వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ విజన్ కార్నియా. ఇప్పుడు ఆ కార్నియా కర్వేచర్ ఆల్టర్ అయినప్పుడు మీకు రిఫ్రాక్టివ్ ఎర్రర్ వస్తుంది. రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఇప్పుడు పవర్ ఉంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ఉంది అనుకోండి పవర్, అంటే మీకు అంత రిఫ్రాక్టివ్ మైనస్ ఆర్ ప్లస్, దాన్ని బట్టి మీ కార్నియన్ కల్వేచర్ని మనం ఆల్టర్ చేసే సర్జరీని రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే కార్నియల్ లేయర్ని కట్ చేసి దాని కర్వేచర్ని ఆల్టర్ చేసి అద్దాలు లేకుండా మీకు చేయొచ్చు. దాన్ని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటాం. అదే రిఫ్రాక్టివ్ సర్జరీస్ వల్ల ఇప్పుడు హెడేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్? హెడేక్ చాలా వన్ ఆఫ్ ది ఒక్కళ్ళే 2 కేసెస్ ఉంటాయి కదా సార్, 10లో 1 or 2 కేసెస్ ఉంటాయి. హెడేక్ రావడం కాకుండా వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం డ్రైనెస్ అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం డ్రై గ్రిటీ సెన్సేషన్ ఉంటుంది అంతే. ఓకే సార్, మీ ప్రకారంగా అది సర్జరీ చేపించుకోవాలి లేకపోతే స్పెట్స్ పెట్టుకోవడం మంచిది అంటారు? అంటే డిపెండింగ్ ఆన్ సైట్ అండి. మళ్ళీ కొంతమంది ఈ మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ ప్రొఫెషనల్ అనుకోండి, మీకు అద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేదు. సినిమా యాక్టర్ అనుకోండి, మీకు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా ఎంత పవర్ ఉన్నా చేసేసుకోవచ్చు. నార్మల్ జనాలకైతే కొంచెం నా అడ్వైస్ ప్రకారం -4 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, -3.5 కొంచెం లావు అద్దాలు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు సొసైటీలో, అట్లా అలాంటి వాళ్ళు చేసుకోవడం బెటర్. సార్ ఇప్పుడు లెన్స్ వచ్చింది, కాంటాక్ట్ లెన్సెస్ అనేది, కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవడం బెస్టా లేకపోతే స్పెట్స్ బెస్టా సార్? కాంటాక్ట్ లెన్స్ మళ్ళీ ఇప్పుడు స్పెక్ట్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోవచ్చు. థెరపెటిక్గా కూడా కొన్ని రకాలుగా కొన్ని వ్యాధుల కోసం మనం కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటాం, అలాంటప్పుడు వాడచ్చు. ఇప్పుడు యూజువల్లీ మనం సినిమా ప్రొఫెషనల్స్ కానివ్వండి వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు కాంటాక్ట్ లెన్సెస్. కాకపోతే కాంటాక్ట్ లెన్స్ మళ్ళీ సేఫ్టీ పరంగా చూస్తే మీరు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా స్టెరిలిటీ మెయింటైన్ చేయకుండా అలాగే పెట్టేసుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయి
దానివల్ల కూడా చాలా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ అసెప్టిక్ కండిషన్స్లో మీరు కాంటాక్ట్ లెన్స్ పెట్టాల్సి వస్తుంది. ఎలా అంటే అలా పెట్టేసుకుంటే మళ్ళీ సమస్యలు వస్తుంది. దానివల్ల ఒకవేళ అంత కేర్ అండ్ కన్సర్న్ లేకపోతే స్పెక్టికల్స్ వాడడమే బెటర్. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆక్సిజన్ అందదు, అవి మొత్తం క్లోజ్ అవుతుంది కదా అంటున్నారు. అది మిథ ఫ్యాక్టా సార్? అది ఇప్పుడు ఆక్సిజన్ పర్మియబుల్ అని ఉన్నాయి, నాన్ పర్మియబుల్ అనేది ఉంటుంది అనమాట. ఆక్సిజన్ పర్మియబుల్ కాంటాక్ట్ లెన్స్ అట్లే అది మిత్తే యూజువల్లీ. అంటే ఆక్సిజన్ అందకపోవడం అంటే ఏముంటుంది, అది పెట్టుకొని మీరు పడుకోకూడదు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోకూడదు. అప్పుడు మీకు ఆక్సిజన్ సరఫరా అనేది మొత్తానికి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఫిమేల్స్ ఏం చేస్తారంటే కళ్ళకి కాటుకలు అవన్నీ, దానివల్ల ఐకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? కొంతమంది ఎలర్జీ, కొన్ని కాటుకలు ఎలర్జిక్ ఉంటాయి అనమాట. దానివల్ల ఐ చూపుకేమీ ఎఫెక్ట్ అవ్వకపోయినా ఎలర్జిక్ రియాక్షన్స్ కాస్త అవ్వచ్చు. ఎలర్జీ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అలర్జీ ఉన్న వాళ్ళు కాటికని అవాయిడ్ చేయడం బెటర్. ఎలర్జీ అంటే వాళ్ళకి డస్ట్ పడదు, కొంచెం ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది, ఊరికే కళ్ళు నలవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇది ఉన్న వాళ్ళు కాటికని అవాయిడ్ చేయడం బెటర్. సార్, ఇప్పుడు కళ్ళ కలకలు వస్తాయని అంటారు కదా సార్. ఇప్పుడు కళ్ళ కలకలు వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తే కళ్ళు ఓపెన్ అవ్వవు, మొత్తం పొసితో మొత్తం క్లోజ్ గానే ఉంటాయి. సో అప్పుడు డ్రాప్స్ వాడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డ్రాప్స్ వాడతారు. అది కాకుండా మెడికల్ షాప్ లో కొన్ని కాయలని తీసుకొస్తారు కదా సార్, అయ్యా అది వేసుకోవడం మంచిదేనా? వేపకాయలు ఎల్లో కలర్ గా ఉంటాయి, అది మెత్తగా, అవన్నీ వాడడం అంత మంచిది కాదండి. ఎందుకు సార్? అది ఎఫెక్ట్ అంటే కంట్లో మనం ఏదంటే అది వేయరాదు. అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కన్ను అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ కదా. మీరు అది బయట ఎలా ఉంటుందో, ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం డ్రాప్స్ వాడడమే మంచిది. కంటి డాక్టర్ని సంప్రదించి డ్రాప్స్ వాడడమే మంచిది. సార్, ఇప్పుడు వేరస్ కమింగ్ టు మళ్ళీ ఆల్కహాల్ అండ్ ఏదైతే స్మోక్ ఎడిక్టర్స్, ఆల్కహాల్ ఎడిక్టర్స్ కానీ, ఐ మీన్ అకేషనల్లీ అయినా కానీ, సో వాళ్ళు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో దానికి ఐకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా సార్? కొంతమందికి టాక్సిక్ ఆంబ్లోపియా అంటాం అనమాట. టాక్సిక్ ఆంబ్లోపియా అంటే అది కంటి నరాన్ని దెబ్బతీసే ఒక వ్యాధి. చాలా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకర్స్ కానీ, వాళ్ళకి ఈ సమస్య కొంతమందిలో చూస్తాం, చాలా ఎక్కువ మందిలో కాదు. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల చూపు అనేది నరాలకు దెబ్బతీసి మందగించే ఛాన్సెస్ ఉంటుంది. సార్, ఇప్పుడు ఆల్కహాల్ తాగిన తర్వాత కళ్ళు ఎందుకు సార్ కళ్ళు తిరిగితే ఇప్పుడు ఊగుతారు, దానికి ఎక్కువ ఎందుకు వెళ్తాయి ప్రెషర్ అనేది? సో ఈవెన్ డ్రైవింగ్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా కళ్ళు అనేది మూసుకుపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఆల్కహాల్ ఇప్పుడు మూవీస్ లో కానీ బయట మనం రియాలిటీగా చూస్తున్నాం. సో ఎందుకని ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది? కొంతమందికి యాక్టివ్గా ఉంటారు తాగంగానే, ఇంకొంతమంది ఇలా లూజ్ గా ఇది అయిపోతారు. ఎందుకంటే నరాలు ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయి అక్కడ? అది మెదడుకి అఫెక్ట్ చేస్తుంది కదా డైరెక్ట్ గా. ఆల్కహాల్ అనేది మెదడులోని నరాలని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల మీరు ఇది కోల్పోతున్నారు అనమాట. కాన్షియస్నెస్ కోల్పోవడం వల్ల అలాంటిది వస్తుంది. కాన్షియస్గా ఉంటే పర్వాలేదు, కాన్షియస్నెస్ కోల్పోయినప్పుడు సమస్యలు వస్తుంది. సార్, ఇప్పుడు మనం చూపు తగ్గింది అని అంటారు కదా సార్. చూపు తగ్గింది అని వీడికి సరిగా కనిపించట్లేదేమో, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, స్పెట్స్ ఇస్తారు. ఇది కాకుండా వేరే ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? దేనికి అంటే లెన్సెస్ కాకుండా ఇప్పుడు మనం సర్జరీ ఒకటే అని వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ సర్జరీ ఒకటే అని అంటారు కదా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్పెట్సే పెట్టుకోని అంటారు, ఇంకొంతమంది ఇంకోటి చేయమంటారు. బెస్ట్ సజెషన్ ఏంటి సార్ మీ ప్రకారంగా? మీరు అనేది దేని గురించి, శుక్లం గురించి అంటున్నారా? శుక్లం గురించి. మళ్ళీ క్యాటరాక్ట్ అనేది మళ్ళీ స్టేజెస్ లాగా ఉంటుంది అనమాట. ఎర్లీ స్టేజెస్ లో మనం కళ్ళద్దాలు వేస్తాము, కొంచెం లేటెస్ట్ స్టేజెస్ లో అంటే ముదిరిపోయింది అంటారు కదా పొర, అప్పుడు మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం అనమాట. యూజువలీ మనం 6/12 విజన్ అని అంటాము, అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు ఆపరేట్ చేస్తాం అన్నమాట. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కువ సర్జరీస్ కానీ దానికి కొంతమంది ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్, అంటే కేసుని బట్టి. సో సర్జరీ చేశారు, ట్రీట్మెంట్ చేస్తారు, అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది సార్? దేనికి సర్జరీ అంటే శుక్లం గురించి చాలా వరకు సక్సెస్ ఉంటుంది, దాంట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువేమి ఉండవు. ఓకే, చాలా తక్కువ మైన్యూట్ ఉంటాయి, చాలా వరకు సక్సెస్ ఉంటుంది. సార్, ఇప్పుడు మనం వీడియోస్ లో మనం చూస్తున్నామా క్యారెట్ తినడం వల్ల ఐసైట్ అనేది తగ్గింది, ఈవెన్ కివీ గురించి కానీ ఇలాంటి న్యూట్రిషన్స్ చెప్తుంటారు ఐసైట్ కి మంచిదని. ఏ ఆహారాలు తింటే మంచిది సార్ ఐసైట్ కి? మన కంటి చూపుకి కొంచెం హెల్ప్ చేసే విటమిన్ అనేది వైటమిన్ ఏ. వైటమిన్ ఏ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏముంటాయి? క్యారెట్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి,
గుడ్లు కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఇలాంటివి తీసుకుంటా ఉంటే మనకి కంటి చూపు అనేది కొంచెం బాగుంటుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా కంటి చూపు మందగించే, కంటి నరం దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. వైటమిన్ ఏ వల్ల రేచీకటి సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కంటి కార్నియా ఇంకా వేరే స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మన కంటికి బలాన్ని ఇచ్చే విటమిన్ ఏ కాబట్టి దాని రిచ్ సోర్సెస్ ఆకుకూరలు, గుడ్లు, క్యారెట్స్, మిల్క్ ఇవి తీసుకోవాలి. ఫిష్ కూడా తీసుకోవాలి. సార్ ఇప్పుడు మనం ఐ సైట్స్ గురించి మాట్లాడితే కొంతమంది ఐ సైట్ అంటే దగ్గర పెట్టుకుంటే అది కనిపించదు, దూరంగా కనిపించదు. కొంతమంది దూరంగా కనిపించదు, దగ్గర అయితే బాగా కనిపిస్తాయి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ డిఫరెన్సెస్ చెప్తారు? రెండు ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు వీటిని. ఒకటి మయోపియాలో ఏంటంటే దూరంది కనపడదు, హైపర్ మెట్రోపియా అంటే దగ్గరది కనపడదు. సో మయోపియాలో మనం మైనస్ లెన్స్ ఇస్తాము, అదే హైపర్ మెట్రోపియాలో ప్లస్ లెన్స్ ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ద ఐ డెవలప్మెంట్ కానివ్వండి, ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్ కానివ్వండి, అదంతా ఐ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అనమాట. మయోపియా అయితే మైనస్ లెన్స్, హైపర్ మెట్రోపియా అయితే మయోపియాలో దూరపు చూపు కనిపించదు, హైపర్ మెట్రోపియాలో దగ్గర చూపు కనబడదు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి సార్? ఈ రెండు ట్రీట్మెంట్ అదే అద్దాలే. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది గ్లాసెస్ తో కరెక్ట్ చేయాలి. తర్వాత సర్జరీస్ అట్లా మనకి లేసిక్ సర్జరీ కానీ లేజర్ సర్జరీస్ కానీ వాటికి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామ్ అని అంటారు కదా సార్, అంటే ఏంటి సార్ అది కాంప్రహెన్సివ్ ఐ అంటే? కాంప్రహెన్సివ్ అంటే అన్ని, అంటే కంటికి సంబంధించిన అన్ని స్ట్రక్చర్స్ ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. కన్ను రెప్ప నుంచి మొదలయ్యి కంటి ఐబ్రోస్ నుంచి మొదలై అంతా మొత్తం కార్నియా కానివ్వండి, యాంట్రిషియం ఐరిస్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, దాని వెనకాల రెటినా, గ్లాకోమా ఎవాల్యుయేషన్ అన్నీ చేసుకుంటే దాన్ని కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం. సార్ ఇప్పుడు కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం, ఐ మీన్ సోషల్ మీడియాలో, ఏదైతే సన్ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో, ఐ మీన్ బయటకు వెళ్ళిన తర్వాత షేడ్స్ పెట్టుకుంటారు కదా, అది ఎక్కువ పెట్టుకోవద్దు అని సజెస్ట్ చేస్తున్నారు. అది మిథ్యా ఫ్యాక్టర్ సార్? ఎక్కువ మీ ఐ ఆక్సిజన్ తగ్గిద్ది ఏదేదో అంటున్నారు, అది పెట్టుకోవడం వల్ల? నన్ను అడిగితే సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిదే, పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే సన్ వల్ల కూడా కంటికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యూవీబీ రేస్, యూవీఏ రేస్ అని ఉంటాయి కదా, యూవీబీ రేస్ అనేవి కంటికి చాలా డ్యామేజ్ చేస్తాయి, కంటి నరాన్ని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషలీ అంటే బాగా సూర్యకాంతి ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం డైరెక్ట్గా సన్ని చూడకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం ప్రొటెక్షన్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సార్ ఇప్పుడు మార్కెట్లో సార్ ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు అడ్వాన్స్ మెషిన్స్ ఏ వచ్చినాయి సార్ ఇప్పుడు ఐ సంబంధించింది? అడ్వాన్స్మెంట్స్ చాలా ఉన్నాయి, అంటే ఈ కంపెనీ అని నేను చెప్పలేను. కంపెనీ అని కదా సార్, మీరు యూజ్ చేసింది కానీ మీరు చూసిందని కానీ కంపెనీ పేరు కాదు, నార్మల్గా మా డిపార్ట్మెంట్ మా కంటికి సంబంధించిన మిషన్స్ వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లో దేంట్లో రాలేదు, అంత ఎక్కువ వచ్చాయి మాకు. అంటే ప్రతి ఇయర్ ఒక అడ్వాన్స్మెంట్ వచ్చేస్తుంది, ప్రతి ఇయర్ ఒక టెక్నాలజీ మారిపోతుంది. అంటే హైయెస్ట్ అడ్వాన్స్ ఉన్న బ్రాంచ్ మాదే. మా దాంట్లో అంటే ప్రతి ఏడు ఒక కొత్త మెషిన్ వచ్చేస్తుంది. టెక్నాలజీ పరంగా ఐ డిపార్ట్మెంట్లో చాలా వస్తున్నాయి. అంటే ఎలాంటి ఒక ఎగ్జాంపుల్? లేజర్స్, మేము ఎక్కువ లేజర్స్ వాడతాము. లేజర్స్ ఎక్కువ వాడుతున్న డిపార్ట్మెంట్ మాదే. లేజర్స్ ద్వారా కంటి నరానికి చికిత్స ఇస్తాము, కంటి నల్ల ఇది ఏమంటారు కార్నియా కూడా చికిత్స చేయొచ్చు. కొన్ని డిసీజెస్ కి మనం ప్రివెంట్ చేయొచ్చు లేజర్స్ ద్వారా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.